బాగున్నారమ్మా? ఇప్పుడే వస్తున్నారా? సంక్రాంతి శుభాకాంక్షలత్తయ్య. మీకూడా. ఇప్పుడు ఆవిడ నా ఇంటికి వచ్చిందని నేను మాట్లాడాలా? జరిగింది మర్చిపోయి మామూలుగా మాట్లాడడం నా వల్ల కాదు. నేనొచ్చినా గాని ఉన్న చోట నుంచి కదలడేంటి? రావడం ఇష్టం లేదా? ఇక్కడే ఉంటే తనను పలకరించాల్సి వస్తుంది. కనీసం ఇంట్లో కూడా రమ్మని పిలవకుండా వెళ్ళిపోతున్నాడు. రెండోదిన లోపల కూర్చుని మాట్లాడుకుందాం. రెండత్తయ్య గారు, లోపలికి వెళ్దాం. మీరందరూ వచ్చి పలకరించారు, బానే ఉంది. ఈ ఇంటి పెద్ద, ఊరి పెద్ద రాఘవ్ గారు పిలవలేదు కదా? ఈ ఇంటల్లుడి తల్లొచ్చింది, కనీసం పలకరించాలి, లోపలికి రమ్మని పిలవాలని కూడా లేకుండా నాకేం సంబంధం లేదన్నట్టు అలా వెళ్ళిపోయాడేంటి? అదేం లేదండి, ఏదో పని మీద లోపలికి వెళ్ళినట్టున్నారు బావగారు. లేదు, మీ బావగారికి అహం ఇంకా దిగినట్టు లేదు. ఆడపిల్లవాళ్ల తరపైన తనకే అంతుంటే మగ పిల్లవాడి తరపు నాకెంతుండాలి? అయినా నాకేమైనా గతి లేకొచ్చానా? నేనేంటి, నా స్థాయి ఏంటి? అన్నీ మర్చిపోయి, సరే నా కొడుకు బాధపడతాడు, నా కోడలు బాధపడుతుంది అని నేను మనసు మార్చుకునొచ్చాను. తీరా ఇంటికొచ్చాక ఇలా అవమానిస్తుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకేంటి? నేను వెళ్ళిపోతున్నాను. ఇదేంటి అనవసరంగా గొడవపడి వచ్చిన పని మర్చిపోయి బయట నుంచి బయటికి వెళ్ళిపోయేలా ఉంది. అయినా వెళ్ళిపోవడం ఏంటండి? ఇంత దూరం వచ్చారు కదా. మీరు రమ్మండం కాదు, రాఘవ వచ్చి పిలిస్తేనే నేను లోపలికొస్తాను. వాడు పిలిస్తే ఏంటి, మేం పిలిస్తే ఏంటి? ఇంతమందిని మేమున్నాం కదా, రండి లోపలికి వెళ్దాం. లేదు, మీరందరూ ఒక ఎత్తు, తనొక్కడే ఒక ఎత్తు. పిలవగానే వచ్చాం కదా అని చులకనైపోయాం కదా మీ తమ్ముడికి. మీరలా అనుకోకండి. లేకపోతే ఏంటి? ఇంటికొచ్చిన మనిషిని ఇదేనా గౌరవించే పద్ధతి? కనీసం ఎలా ఉన్నారు అన్న మాట కూడా లేదు. లోపలికి రమ్మని పిలుపు కూడా లేదు. ఎందుకొచ్చిందా అన్నట్టు చూసి వెళ్ళిపోతున్నాడు. అయ్యో, నా బిడ్డ అలా ఏం అనుకోడండి. మీరు వాణ్ణి అపార్థం చేసుకుంటున్నారు. మీ అబ్బాయిని నేను బాగానే అర్థం చేసుకున్నాను. ఇప్పటి పరిచయం కాదు కదా. మమ్మీ, ఇంతమంది పిలుస్తున్నారు కదా, ఇంట్లోకి రావచ్చు కదా. బావగారు నీతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుంటారు. కాసేపు ఆగితే ఆయన వచ్చి పలకరిస్తారు. రేయ్, నువ్వు మాట్లాడకరా. నీ వల్లే ఇదంతా. నిజానికి ఇంత అవమానం జరిగిన తర్వాత రారా అని చెప్పి ఇప్పటికిప్పుడే నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వాడు రాడు కదా. ఇప్పుడు ఈ ఇంటి మనిషి,
మీ మనిషి. వాడికి ఆ ఇల్లు అవసరం లేదు, అమ్మ నాన్న అవసరమే లేదు. 1000 కోట్ల ఆస్తున్నా నా అన్న బిడ్డని కాదని మీ పిల్లని చేసుకున్నాడు. సరే, ఏదో మోసపడ్డాడు, చేసుకున్నాడు అనుకుందాం. నేనెందుకు వాడికి శత్రువుని కావడం అని చెప్పి ఇంత దూరం వచ్చాను. నేను వచ్చాను కదా అని ఇప్పుడు వాడు నా మాట వినేసి నాతో వస్తాడా? చెప్పరా, వస్తావా? ఎందుకంటే పిచ్చి, ప్రేమ పిచ్చి. ఆ పిచ్చిలో ఉన్నవాడు కన్నవాళ్ల మాట ఏం వింటాడు? వినేటట్టయితే పరిస్థితి ఇంతదాకా ఎందుకొచ్చేది? రుద్రాణి గారు మొదటిసారిగా వియంకురాలిగా మా ఇంటికొచ్చారు. మిమ్మల్ని ఇలా బయటే నుంచోబెట్టి మాట్లాడడం మాకే బాధగా ఉంది. దయచేసి లోపలికి రండి. మా బావగారితో మేము మాట్లాడతాం. మీరు లోపలికి వచ్చాక మేము ఆయన్ని తీసుకొస్తాం కదా. రండి రుద్రాణి గారు. నేను లోపలికి రావాలి అంటే రాఘవ బయటికొచ్చి నన్ను పిలవాలి. లేదా నాతో మాట్లాడడానికి, నన్ను పిలవడానికి తన అహం అడ్డొస్తుంది అంటే నాకు మీ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. నా ఇంటికి నేను వెళ్ళిపోతాను. ఏంటి మమ్మీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? పండక్కి ఇంటికొచ్చావు, హ్యాపీగా అందరితో కలిసిపోతావు, అందరం బాగుంటామని అనుకుంటుంటే గుమ్మంలో ఇంకా అడుగు పెట్టకుండానే ఇలా గొడవ మొదలు పెడుతున్నావు. రేయ్, నువ్వు నోరు ముయ్యరా. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా? మనమేంటి, మన స్థాయి ఏంటి? ఎందుకు తల వంచాలి? ఇప్పటి వరకు ఎవ్వరికీ తల వంచకుండా బతికాను నేను. అలాంటిది నువ్వు ఈ ఇంటమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి వీళ్ళతో ఇలా అవమానాలు పడాలా? కర్మ. అదే గనక నేను చెప్పినట్టు నువ్వు నీ మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకుని గనక నేనేం చెప్తే అది జరుగుండేది. ఆస్తికి ఆస్తి, గౌరవానికి గౌరవం దక్కేవి. జరిగిపోయిన వాడి గురించి ఎందుకండి? రుద్రాణి గారు, పిలవగానే ఇంత దూరం వచ్చారు. మా అన్నయ్య పిలవలేదన్నా ఒకే ఒక్క కారణంతో మీరిలా మాట్లాడటమేం బాలేదు. చెప్తే అర్థం కాదా మీకు?